ఇంటికి వచ్చిన తర్వాత ఫెస్టివల్కి వచ్చానని చెప్పాను కదా. ఫెస్టివల్ వచ్చేసి అంటే ఆల్రెడీ మేము రాకముందే అయిపోయిందనమాట. లాస్ట్లో వంటలకైతే వెళ్తారు, దానికైతే మేము అటెండ్ అయ్యాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి పెళ్ళి అని చెప్పానుగా, తినే అనమాట. మా చెల్లి తన పెళ్ళి కొరకు కూడా వచ్చామన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత చిన్న చిన్నగా పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక విలేజ్లో ఉంటే అలా అందులోటి పెళ్ళి అంటే చాలామంది చుట్టాలు, కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా సున్నం అయితే వేశారు. అక్కడ పేరు అయితే రాయమని చెప్పింది. నేను ఏంటంటే నార్మల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే రాశాను. అంటే కొంచెం స్టైల్గా ఉంది, కానీ చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం క్రాస్ లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఇది అంటే కొంచెం సిటీలో ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కొంచెం స్టైల్గా ఉంది, బాగుంది అనుకుంటారు. కానీ విలేజ్ వాళ్ళకి చూసిన వాళ్ళకైతే ఏమనిపిస్తుంది అంటే అంతా వంకర పోయింది, సరిగా రాయలేదు అన్నట్టుంది. కానీ ఫినిషింగ్ అయితే బాగుంది. కానీ నేను కావాలని ఇలా కలిపి రైటింగ్తో ఇట్లా సైడ్కి రాశాను అన్నమాట. అంటే మనకు అంటే మా ఇళ్ళలో ఏదైనా సరే పెళ్ళిళ్ళైనా ఏమైనా ఇట్లా పేర్లు రాయడం, గడపలకి పెయింట్ వేయడం, కోన్ పెట్టడం, అంటే జుట్టు గిట్లా వేయడం, రెడీ చేయడం అంటే చిన్నప్పటి నుంచి మా చెల్లెలకి నేనే చేసేదన్నమాట. ఇప్పుడు తన పెళ్ళి కాబట్టి ఈ పేరైతే రాసి డిజైన్ అయితే వేశాను సింపుల్గా. అంటే కొంచెం పెద్దగా రాసి ఇంకా కొంచెం పెద్దగా వేద్దాం అనుకున్నాను, కానీ మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడు అసలు వినట్లేడు, ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ కొద్దిసేపు మా కోడలకి ఇచ్చి వాడిని తను ఆడిపించేంత నేనైతే డిజైన్ అయితే వేశాను. అందులో ఒకటి మళ్ళీ ఎండాకాలం కదా, ఫుల్ ఎండలు. విలేజ్లో అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి. విలేజ్లోనే కదా, సిటీలో కూడా. అంటే సిటీలో ఏంటంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం, విలేజ్లో అయితే ఇక అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి కొంచెం ఎండ అనేది ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇక మా బుడ్డుడు అయితే స్టార్ట్ అయితే చేశాడు ఏడుపు. గడుకోడు గడుకోడు గుర్తుపెట్టినా చెప్తారా? నేనైతే వేసిన తర్వాత మా కోడలైతే మా బుడ్డోని ఎత్తుకుంది. వాడైతే ఇక ఫుల్ ఏడవడం స్టార్ట్ చేశారనమాట. వాడికి నిద్ర వస్తుంది కాబట్టి మా కోడలు అయితే మా అందులో కొంచెం రెడ్ కలర్ వేసి వేయరా అని చెప్పాను. తనైతే వేస్తుంది. ఫైనల్గా అది ఎలా వచ్చిందని చూపిస్తాను. అంటే ఇక మొత్తం మంచిగా వేద్దాం అనుకున్నాను, కానీ నిజంగా చిన్నపిల్లల దగ్గర అసలు కుదరదు కదా. దీని వచ్చేసి మీకు తెలుసు ఇక మా జాబిలమ్మ, మా చెల్లె వాళ్ళ కూతురు అన్నట్టు. తనైతే ఎత్తుకొని కూర్చున్నాను మామిడి పడుకున్న తర్వాత. ఇక అందరం ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెహందీ కూడా పెట్టాలి. ఎంతో అనుకున్నా, అంటే బాగా పెట్టాలి, బాగా చేయాలి, బాగా రెడీ కావాలని. కానీ మన ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు అయితే మనం అంతా రెడీ చేయలేము అనమాట. ఎందుకంటే ఏదో పని ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల దగ్గర అయితే అస్సలు కుదరదు. మా చెల్లెకైతే నీకు కోన్ బాగా పెడదాం అనుకున్నా, కానీ మావాడు అప్పటికే ఏడుస్తున్నాడు. వాడినైతే ఇంటి దగ్గర పడుకోబెట్టి అయితే వచ్చానమాట. కాబట్టి వాడు ఏడుస్తా అంటే ఊరికి మన దగ్గరికి వెళ్ళి రావడం, ఇక సింపుల్గా ఇక దానికి చిరాకు వచ్చింది. ఇక సింపుల్గా పెట్టాక ఇక అంత అవసరం లేదని చెప్పింది. ఇక తన కొరకైతే సింపుల్గా అయితే పెట్టాను. నేను ఇంకో మా సిస్టర్ ఉంటే ఇద్దరం కలిసి అయితే పెట్టేసాం అనమాట. చెప్పాను కదా మార్నింగ్ నేను ఇట్లా పేరు రాశానని. ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది. కొంచెం చూడడానికైతే బాగానే ఉంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే కోన్ పెట్టడానికైతే అవి రెడీగా కూర్చున్నాం అనమాట. చూడండి, కోన్లు అయితే అన్నీ తెప్పించాం. మేము ఏంటంటే ఇట్లా అందరం పెట్టుకొని ఇట్లా అందరం ఇట్లా చేతులు పెట్టి దిద్దాం అనుకున్నాం, కానీ అప్పటికైతే కుదరలేదు. టైం వచ్చేసి 10 అయిపోతుంది. మధ్యలో వాడు ఏడుస్తుంటే ఇంటికి వెళ్ళి వచ్చి రావడం అయింది కదా. అలానే అంటే డే టైంలో అయితే వాడిని ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టి కోన్ పెట్టేటోళ్ళం, కానీ మాకు కొద్దిగా లేట్ అయిందనమాట. అందుకే ఇక కోన్ అనేది ఫాస్ట్గా సింపుల్గా పెట్టేసాము. అటు ఒక చేకి ఆ చెల్లి, ఈ చేకి నేనైతే పెట్టేసాను అనమాట. అంత పర్ఫెక్ట్గా కోన్ అయితే రాదు, ఏదో నార్మల్గా అయితే పెట్టేస్తాము.
కానీ నాకు బాగుండే అంటే ఇట్లా బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోవాలంటే కోన్ పెట్టడం రెడీ చేయడం ఇలాంటివి బాగుండే అనమాట. కానీ వన్స్ ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత అన్ని ఇంట్రెస్ట్లు అన్నీ పోతాయి. నాకైతే నా చేతికైతే నేను కాలేజ్ చేసే టైంలోనా స్కూల్ టైంలోనా ఎప్పటికీ కోన్ అనేది ఉండేదన్నమాట. ఎందుకంటే నా చేతిలో నేనే ట్రై చేసుకునేదాన్ని. అంటే పక్క వాళ్ళ చేతికి వేసినాం అనుకో వాళ్ళు బాగాలేకుండా ఫీల్ అవుతారు కదా అని ఎప్పటికీ కోన్ అయితే నా దగ్గర ఉండే. కోన్ పోగానే కోను ఇట్లా పెట్టుకునేదాన్ని చేతికి. అట్లా అలవాటు అయిపోయింది అనమాట. కానీ మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇక టోటల్గా మానేశాను. ఇక 3 పిల్లలతో అంటే ఇక చాలా కష్టం ఏ పని చేయాలన్నా. కాబట్టి డిజైన్ అయితే మొత్తం అన్నీ మర్చిపోయాను. సింపుల్గా పెట్టేటట్టే పెడతానమాట. ఇక మా చెల్లి ఒక డైలాగ్ గుట్టింది, ఎప్పటికొకటే తీరు పెడతామని. కానీ కొత్తగా ఇప్పుడు సెల్లో చూసి పెట్టాలంటే పెట్టొచ్చు. కానీ అక్కడ మళ్ళీ చూసి పెట్టేసరికి ఎంతనే లేట్ అవుతుంది. ఓన్గా పెట్టయితే ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు లేచిననుకో మళ్ళీ వెళ్ళి రావడం ఇదంతా రిస్క్ అని నాకు వచ్చిన డిజైన్ అయితే నేను సింపుల్గా అయితే పెట్టేశాను. బాగానే ఉంది అనుకున్నా. మరీ అంత చండాలంగా అయితే ఏం పెట్టాను, పర్లేదు. కొంచెం నార్మల్గా అయితే పెట్టేశాను అనమాట. అంటే తను కోన్ పెట్టిన తర్వాత మేము కూడా కోన్ పెట్టుకోవాలనుకున్నాం. నిజంగా అసలు కోన్ అనేది పెట్టుకోలేదు. చిన్న చందమామలాగా పెట్టేసుకున్నాను. మా క్రిష్క కూడా అలానే పెట్టాను. ఇంకా మా చెల్లెలు అయితే నాకు కోన్ పెట్టాను పాపం చాలాసార్లు అడిగింది. తనకు కూడా ఒకటే చేతికి పెట్టాను. ఎందుకంటే తనకు ఒక చిన్న పిల్ల ఉంది, చిన్న పాప ఉంది, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. అస్సలే కుదరలేదన్నమాట. అసలు ఈసారి అంటే పక్క వాళ్ళ పెళ్ళికైనా మంచిగా మనం రెడీ అయ్యి కోన్ ఇట్లా పెట్టుకొని వెళ్తాం. కానీ ఇంట్లో పెళ్ళికి అయితే అలా అంత టైం అయితే ఉండదు. నిజంగా సింపుల్గా అయితే కోన్ పెట్టేశాను. అంటే ఫుల్గా మొత్తం నిండుగా పెట్టేద్దాం అనుకున్నాను. కానీ తనైతే వద్దంది, ఇట్లా సింపుల్గా పెట్టాక చాలు అని చెప్పింది. సింపుల్గా అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను అనమాట. ఇక వేసిన తర్వాత నెక్స్ట్ 10:30 అవుతుంది. అప్పటికి అసలు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట. స్టాండ్ ఉందనుకో, స్టాండ్కి సెల్ పెట్టేసి కూర్చుంటే అయిపో, కానీ వీడియో తీసే వాళ్ళు లేరు. ఆఖరికి మా పెద్ద చెల్లెనైతే ఆపిడనమాట, కొద్దిసేపు వీడియో తీయని. తనైతే ఇక కొద్దిసేపు అయితే వీడియో తీసింది. అప్పటికే వాళ్ళ పాప కూడా ఏడుస్తుంది. అలా అని కొంచెం వీడియో తీయని చెప్పాను. కొంచెం అయితే వీడియో తీసింది. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు కూడా నిద్ర ఫుల్గా వస్తుంది, చాలా అంటుంది. కానీ మనం ఒకసారి చేయి పట్టుకున్నాక వదిలిపెట్టాం కదా, ఫుల్గా పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఇక తనకి నిద్ర వస్తుంది నేను పడకుండా పెట్టండి అంటుంది. లేదు అట్లయితే పెట్టాను, వీడియోలో సైలెంట్గా కూర్చుంటేనే పెడతా అని చెప్పేశాను అనమాట. అటు పక్కన చెల్లి కూడా పెడుతుంది. ఇక నేను పెట్టేశాను. ఫైనల్గా ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి నేను పెట్టిన చేయి అనమాట. డిజైన్ అయితే సింపుల్గానే ఉంది. ఇలా పెట్టేసిన తర్వాత కాళ్ళకు కూడా సింపుల్గా అయితే పెట్టేశాను. ఇక కాళ్ళకైతే అప్పటికి నిద్ర అసలు ఫుల్ ఊతుంది. అసలు వచ్చిన కాళ్ళ నిద్ర సరిగ్గా సరిపోవట్లేదు అనమాట. సింపుల్గా అయితే ఇలా కోన్ అయితే పెట్టేసాను అనమాట. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే పాప ఇక్కడైతే తనకైతే ఫుల్ నిద్ర వస్తుంది. నేను వీడియో కోసం అయితే ఇట్లా ఇట్లా 2 చేతులు చూపి అది అని చెప్తున్నాను. కానీ తనకి అన్నం కూడా తినలేదన్నమాట. అంతలకి మా పిన్ని అయితే అన్నం వేసుకొచ్చి తినిపించింది. ఇక ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది. ఇదండి మా మెహందీ వీడియో. అంటే ఫుల్గా గ్రాండ్గా ఏం లేదు, సింపుల్గా అయితే మేమైతే చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.